రబ్బాని తెలుగు కథలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అమ్మ. రాఘవాపురం అనే గ్రామంలో శంకర్, తులసి అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. శంకర్ గవర్నమెంట్ స్కూల్లో అటెండర్ గా పనిచేసేవాడు. శంకర్ తల్లి పేరు రాజమ్మ. శంకర్కి ఒక కొడుకుంటాడు. అతని పేరు గోపి. శంకర్ తల్లి రాజమ్మ చాలా గయ్యాలిది. రాజమ్మ కోడలు తులసిని ఎప్పుడూ తిడుతూ ఉండేది. కావలసినంత కట్నం తీసుకురాలేదని, పెట్టుపోతలు తీసుకురాలేదని సూటిపోటీ మాటలతో బాధ పెట్టేది. అలా అత్తగారు ఏమన్నా తులసి వాళ్ల పుట్టింటి వాళ్ళకి కాని, తన భర్తకి గాని చెప్పేది కాదు. శంకర్ ఇంట్లో ఏం జరుగుతున్నా పట్టించుకునేవాడు కాదు. వచ్చిన జీతమంతా తల్లి రాజమ్మకే ఇచ్చేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు గోపి తన నానమ్మ రాజమ్మతో ఇలా అంటాడు. మొసలి దయ్యమా, మా నాన్న కష్టపడి సంపాదిస్తున్నాడు. నువ్వు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నావు. మా అమ్మకి ఏమీ తెలీదు. అందుకే నీ ఆటలు సాగుతున్నాయి. ఆ మాటలకి రాజమ్మ కోడలతో ఇలా అంటుంది. ఎంత నంగనాచివే, పిల్లల్ని ఎలా పెంచుతున్నావు చూడు. నువ్వు నూరు పోసి వాడిని నా మీదకి ఉసుగొల్పుతున్నావా? లేకుంటే వాడు నన్ను ఇన్ని మాటలు ఎలా అంటాడు? ఆ మాటలకి తులసి ఏమీ మాట్లాడకుండా బాధపడుతుంది. తులసి వాళ్ల ఇంటి పక్కనే ఒక అనాథ పిల్లాడు అశోక్ ఉండేవాడు. తులసి అతనికి రోజూ భోజనం పెట్టేది. అమ్మా, నాకెవరూ లేరు. నేను అనాథను. అటువంటి నాకు మీరు భోజనం పెడుతున్నారు. మీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేను తల్లి. చూడు బాబూ, నువ్వు కష్టపడి చదువుకో, మంచి ఉద్యోగం వస్తుంది. లేదండి, నా దగ్గర డబ్బులు లేవు కదా. ఏదైనా కూలి పని చేసుకుంటాను. కూలి పనా? సరే అయితే నిన్ను రేపు అనాథాశ్రమంలో చేర్పిస్తాను. అక్కడ నీకు భోజనం పెట్టి చదువు కూడా నేర్పిస్తారు, బట్టలు కూడా ఇస్తారు. అలాగైతే నేను చదువుకుంటానమ్మా, నన్ను అక్కడ చేర్పించండి అని అశోక్ అనటంతో తులసి అశోక్ని అనాథాశ్రమంలో చేర్పిస్తుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. గోపి పుట్టినరోజు వస్తుంది. అప్పుడు గోపి వాళ్ల అమ్మతో ఇలా అంటాడు. అమ్మా, ఈ రోజు నా పుట్టినరోజు. కొత్త బట్టలు, కేకు కొనివ్వండి. నేను నా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తాను. చూడు బాబూ, నా దగ్గర అంత డబ్బు లేదు. ఈ డబ్బులు తీసుకుని నీ ఫ్రెండ్స్ కి చాక్లెట్స్ పంచు అంటూ తులసి కొంత డబ్బిస్తుంది. తల్లి అలా అనటంతో గోపి చాలా బాధపడతాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. శంకర్ కొడుకు గోపి పెరిగి పెద్దవాడవుతాడు. అతనికి కాలేజీలో సీటొస్తుంది. ఒకరోజు వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు. చూడన్నా, నా కాలేజ్ ఖర్చులకి మీరు డబ్బులు ఇవ్వటం లేదు. రోజు బస్సులోనే కాలేజ్కి వెళ్తున్నాను. చాలా ఇబ్బందిగా ఉంది. ఖర్చులకి డబ్బులు ఇవ్వండి. నా దగ్గర డబ్బులెక్కడున్నాయి? వెళ్ళి నానమ్మని అడుగు. నానమ్మని అడిగితే ఇవ్వట్లేదు నాన్నా. అయినా నీలాంటి చేతకాని దద్దమ్మలు పెళ్లి చేసుకోకూడదు. ఏ హిమాలయాల్లోనో సన్యాసులుగా బ్రతకాలి. అప్పుడు నాకు ఈ దరిద్ర పుట్టుక తప్పుండేది అని గోపి కోపంగా అంటాడు. ఈ మాటలకి శంకర్ చాలా బాధపడతాడు. ఆ రోజు రాత్రి శంకర్ తులసితో ఇలా అంటాడు. తులసి, నేను నీకు తీరని అన్యాయం చేశాను. నన్ను క్షమించు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు తులసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. నేను పాపిష్టివాణ్ణి తులసి. భర్తగా నా బాధ్యతలు నెరవేర్చలేదు. అంతేకాదు, నువ్వు ఎప్పుడైనా తిన్నావా అని కూడా అడగలేదు. నగల సంగతి అటుంచి కనీసం మంచి చీరైనా నా చేతులతో నీకు కొనిపెట్టలేదు. మా అమ్మ నిన్ను అనరాని మాటలు అంటుంటే నేను పట్టించుకునేవాని కాదు. నాలో మానవత్వం నశించింది. నన్ను క్షమించు తులసి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు శంకర్. ఆ రోజు రాత్రి ఇలా ఆలోచిస్తూ శంకర్ నిద్రపోతాడు. అలా నిద్రలోనే గుండెపోటు రావటంతో చనిపోతాడు. మరునాడు ఉదయం ఈ విషయం తెలిసిన తులసి, రాజమ్మ, గోపి శంకర్ని చూసి కన్నీరు మున్నీరవుతారు. నాన్న నేనన్న మాటలకి చాలా బాధపడుంటారు. నన్ను క్షమించు నాన్న అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు గోపి. ఇలా కొడుకు మరణాన్ని తట్టుకోలేక రాజమ్మ మంచాన పడుతుంది. కొన్ని రోజులకి రాజమ్మ కూడా మరణిస్తుంది. ఇలా మరికొన్ని రోజులు గడిచాక ఒకరోజు గోపి తన తల్లితో ఇలా అంటాడు. అమ్మా, నాన్న ఎల్ఐసి డబ్బులొచ్చాయి. నేను ఇల్లు కొందాం అనుకుంటున్నాను. ఏమంటావమ్మా? సరే, నీ ఇష్టం. అమ్మా, ఎలాగూ మనం అందరం కలిసే ఉంటాం కదా. ఈ పెన్షన్ డబ్బులు మాత్రం నీకెందుకు? దాన ధర్మాలు అంటూ వృధా ఖర్చు చేస్తావు. ఏదైనా అవసరం ఉంటే నన్ను అడుగు, నేను తీసుకొచ్చిస్తాను.
సరే, నీ ఇష్టంరా. ఇలా జరుగుతూ ఉండగా గోపికి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అదే కంపెనీలో పనిచేస్తున్న శృతి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వారిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వాళ్లకి ఒక కొడుకు పుడతాడు. అతని పేరు కిషోర్. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక కిషోర్ పెరిగి పెద్దవాడవుతాడు. అతనికి పట్నంలోని ఇంజనీరింగ్ కళాశాలలో సీటొస్తుంది. ఇలా ఒకరోజు గోపి తన తల్లి తులసితో ఇలా అంటాడు. అమ్మా, సామాన్లు బట్టలు సర్దుకుని తయారుగా ఉండు. నేనే ఊరికి వెళ్ళాలి? సామాన్లు సర్దుకోవడం ఏమిట్రా? చూడమ్మా, నీ మనవన్ని పట్నంలోని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పిస్తాం. వాడు అక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటాడు. ఇక్కడ ఇంటి దగ్గర నేను నీ కోడలు మా ఉద్యోగాల్లోనూ వ్యవహారాల్లోనూ తీరుబడి లేకుండా ఉంటాం. నిన్ను చూసుకోవటానికి మాకు వీలు పడదా. అంచేత నిన్ను వృద్ధాశ్రమంలో చేర్పించాలని నేను నీ కోడలు నిశ్చయించుకున్నా. మీరిద్దరూ నిశ్చయించుకున్నామని చెప్పాక నేను చేయగలిగేది ఏమీ లేదు. ఇక ఆ రోజు సాయంత్రం గోపి ఇంటికొస్తాడు. అప్పుడు శృతి ఇలా అంటుంది. చూడండి, మీరు మీ అమ్మగారిని వృద్ధాశ్రమంలో చేర్పించిరండి. ఈలోగా నేను వంట చేస్తాను. వచ్చాక ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. అలాగే శృతి, ఇక వెళ్దామమ్మా. అప్పుడు తులసి కొడుకు కోడల్ని వదిలిపెట్టి వెళ్ళాలి అనగానే ఒక్కసారిగా కంటి వెంట నీళ్లొస్తాయి. చూడమ్మా, నేనేమైనా ఎప్పుడైనా అనకూడని మాట అని బాధ పెట్టి ఉంటే క్షమించు. మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఈ ముసలి కన్నీళ్లకేంలేండి. మీరెలాంటి వారో చిన్నప్పటి నుండి ఆయన్ని ఎలా పెంచారో ఆయనకి నాకు బాగా తెలుసు. మా బ్రతుకు ఎలా సుఖంగా బ్రతకాలో అది కూడా మాకు తెలుసు. ఎవరి కోసమో మా జీవితంలో ఆనందాన్ని వదులుకోలేం. అవును శృతి, మా అమ్మ నన్నెన్నడూ ప్రేమగా చూసుకోలేదు. నా పుట్టినరోజు నాడు ఒక్కసారి కూడా కేక్తో ఫ్రెండ్స్తో సరదాగా గడపనివ్వలేదు. రూపాయి చాక్లెట్లతో సరిపెట్టుకోమనేది. నా మీద ప్రేమ ఈవిడికి ఆనాడు పొంగిపోలేదు, ఈనాడు లేదు. ఈవిడ నాకు దూరంగా ఉంటేనే బావుంటుంది. ఇలా గోపి తన తల్లిని తీసుకుని వృద్ధాశ్రమానికి బయలుదేరి వెళ్తాడు. ఇటు తులసి అనాథాశ్రమంలో చేర్పించిన అశోక్ ఉన్నత చదువులు చదివి మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదిస్తాడు. అతను అనాథ కావటంతో తీరిక సమయాల్లో వృద్ధాశ్రమానికి వచ్చి అక్కడున్న పెద్దవాళ్లతో కాలక్షేపం చేసేవాడు. అప్పుడు గోపి తన తల్లిని తీసుకుని అనాథాశ్రమానికి వస్తాడు. అప్పుడు అక్కడ అశోక్ తులసిని చూసి ఇలా అంటాడు. అమ్మా, మీరిప్పుడు నన్ను గుర్తుపట్టలేరు. కాని చిన్నప్పుడు నేను ఒక అనాథని. నాకు మీరు మీ దగ్గర మిగిలిపోయిన అన్నం పెట్టి నా ఆకలి తీర్చేవారు. ఒక్కొక్కప్పుడు మీకోసం ఉంచుకున్న అన్నంలో నాకు కొంచెం పెట్టేవారు. ఆ రోజు మీరు నన్ను అనాథాశ్రమంలో చేర్చటం వల్ల నేను చదువుకుని ప్రయోజకున్నై మంచి ఉద్యోగం సంపాదించాను. చూడు మిస్టర్, నీకు కన్నతల్లి భారమైపోయిండొచ్చు. కాని నాకన్నం పెట్టిన అమ్మ భారం కాదు. నువ్వు అమ్మని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టడానికొచ్చావు. నేను అమ్మని నాతో తీసుకెళ్తాను. మా అమ్మ నా ఇష్టం అంటూ అభ్యంతరం చెప్పడానికి ప్రయత్నిస్తే నీ మీద నెల నెలా వచ్చే అమ్మ పెన్షన్ డబ్బులు కూడా కాజేస్తున్నావని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. క్షమించండి, మా అమ్మని నేను ఇంటికి తీసుకువెళ్తాను. చూడు బాబు, నీకు ఇప్పుడు నా విలువ తెలీదు. రేపు నీ కొడుకు పెరిగి పెద్దయ్యాక, అతనికి పెళ్లి పేరంటాలు అయ్యాక అతను కూడా నిన్ను ఇలాగే అనాథాశ్రమంలో చేర్పిస్తే మీకు అర్థమవుతుంది. మనం ఏ పని చేస్తామో మన పిల్లలు కూడా అదే పని చేస్తారు. ఇప్పుడు నీకు నా అవసరం లేదు. కానీ పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి పెళ్లి చేసి తల్లిదండ్రులు చచ్చేంత వరకు తమ కొడుకు కోడలు మనములు మనమరాలతో కలిసిమెలిసి ఉండాలనుకుంటారు. కాని మీరు ఇలా మమ్మల్ని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్పిస్తే మా మనసులు ఎంత బాధపడతాయి. అప్పుడు గోపి సిగ్గుతో తలదించుకుంటాడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. చూడమ్మా, మీరు నా ఆకలి తీర్చి నా జీవితానికి ఒక దారి చూపారు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అదంతా మీ చొరవే. మీరు నాకు భగవంతుడిచ్చిన తల్లి. నేనుండగా మీరు ఎప్పుడూ అనాథకారు. నా కన్న తల్లి ఎవరో నాకు తెలీదు. ఇక్కడి నుంచి మీరే నా తల్లి. మా ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకుంటాను అని అక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళ్తాడు అశోక్. సమాజంలో ఇలాంటి గోపీలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు తల్లిదండ్రులకి ఇటువంటి కష్టాలు తప్పవు. మార్పు అనేది ఎక్కడి నుంచో రాదు. అది మన నుండే మొదలవ్వాలి. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులు తమ పిల్లలని ఎలా ప్రేమిస్తారో,
పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని అలాగే ప్రేమగా చూసుకోవాలి. ఈరోజు మనం మన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటే రేపు మన పిల్లలు కూడా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. రబ్బని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ నాన్న. సీతాపురం అనే గ్రామంలో కృష్ణ అనే ఒక గవర్నమెంట్ ఉద్యోగి నివసించేవాడు. అతని కొడుకు పేరు రవి, అతని భార్య పేరు కమల. కృష్ణ తన కొడుకును ఎప్పుడూ తిట్టేవాడు. ఇలా రవి ఒకరోజు తన కాలేజీ పరీక్షలు రాసి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణుడవుతాడు. నాన్నగారు, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అవునా, దానికే అంత సంతోషపడాలా అని చాలా తేలిగ్గా మాట్లాడతాడు. అప్పుడు రవి చాలా బాధపడతాడు. ఇలా రవి పుట్టినరోజు వస్తుంది. నాన్నగారు, ఈరోజు నా పుట్టినరోజు. అయితే ఏంటి? నాన్న, నా మిత్రులందరితో కలిసి నేను పార్టీ చేసుకుంటాను, ఒక 10,000 రూపాయలు ఇవ్వండి. ఏంటి 10,000? ఎందుకు? చెడు అలవాట్లకు అలవాటు పడి చెడిపోతావు. నేను 1 రూపాయి కూడా ఇవ్వను అని కోపంతో అంటాడు. అప్పుడు రవి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మ, ఈరోజు నా పుట్టినరోజు, మా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇవ్వాలి, ఒక 10,000 రూపాయలు ఇవ్వమ్మా. సరే, కానీ జాగ్రత్త, తొందరగా ఇంటికి వచ్చేయి అని చెప్పి అతనికి డబ్బులు ఇస్తుంది. రవి రోజూ కాలేజీకి నడుచుకుంటూ వెళ్ళేవాడు. అతని స్నేహితులందరూ బైక్పై కాలేజీకి వచ్చేవారు. అతనికి కూడా అందరిలాగే బైక్పై కాలేజీకి వెళ్ళాలని ఉంటుంది. మర్నాడు ఉదయం, నాన్న, నాకు రోజూ కాలేజీకి నడుచుకుంటూ వెళ్ళాలంటే కష్టంగా ఉంది. మా స్నేహితులందరూ బైక్పై కాలేజీకి వస్తున్నారు, నాకు బైక్ కొనివ్వండి. అంత దూరం నడవలేకపోతున్నా నాన్న. ఏంట్రా, బైక్ కావాలా? బైక్ లేదు, ఏమీ లేదు, నడుచుకుంటూనే కాలేజీకి వెళ్ళు అని కోపంతో అంటాడు. అప్పుడు రవికి చాలా కోపం వస్తుంది. ఇలా ఒకరోజు రవి కాలేజీలో ఒక్కడే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ స్నేహితుడు వచ్చి, ఏంట్రా ఇలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? మా నాన్న నా కోరికలు ఒక్కటి కూడా తీర్చలేదు. ఎలాగైనా మా నాన్నను ఏదో ఒకటి చేయాలి. మా నాన్న ఉన్నంత వరకు నాకు ఎటువంటి సంతోషం ఉండదు. నాన్న వల్ల బాధేంట్రా? ఏమైంది చెప్పు. ఏం చెప్పనురా? నా పుట్టినరోజు నాడు నాన్న నా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటానని డబ్బులు అడిగితే ఏమన్నాడో తెలుసా? ఎందుకు నీకు అంత డబ్బు? ఈ పార్టీలు మనకు అవసరమా అని అన్నాడు. అరే, ఎవరైనా అలా అంటారా? మా అమ్మ డబ్బులిచ్చింది కాబట్టి నేను పార్టీ చేసుకున్నాను. అంతెందుకురా, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని చెప్తే ఏమన్నాడో తెలుసా? అది కూడా పెద్ద గొప్పేనా అని అన్నాడు. ఆయనకి నేను ఏం చేసినా ఇష్టం ఉండదు. నేను బైక్ కావాలని అడిగితే ఏమన్నాడో తెలుసారా? బైక్ ఎందుకు నీకు, బస్సులోనే వెళ్ళు అని అన్నాడు. అంతెందుకురా, నేనేదో వ్యసనాలకు అలవాటు పడుతున్నానని ఎవరో చెప్పారంట. నిన్న నన్ను ఇంట్లో బంధించి చాలా కొట్టాడు అని చెప్పి బాధపడతాడు. ఇంత పెద్ద వయసున్న కొడుకుని ఏ తండ్రైనా కొడతారా? ఇక నేను మా నాన్నతో ఉండలేను, ఏదో ఒకటి చెయ్యాలి అని అక్కడి నుండి వెళ్తాడు. ఇలా రవి ఇంటికి వెళ్తూ మా నాన్నని ఎలాగైనా చంపివేయాలి అని ఆలోచిస్తాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వస్తుంది. అతని తండ్రి గుండె జబ్బు మనిషి. అతను రోజు మాత్రలు వేసుకునేవాడు. ఆ మాత్రలనే ఎక్కువ మోతాదులో కూరలో కలిపివేస్తే అవి తిని చస్తాడు అని పథకం వేసుకుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అతనికి ఫోన్ చేస్తుంది. బాబు, నాన్నకి గుండెపోటు వచ్చింది, ఆసుపత్రిలో చేర్పించాము, నువ్వు త్వరగా రా. అప్పుడు రవి ఇలా అనుకుంటాడు, గుండె నొప్పి వచ్చింది కదా, ఇలాగైనా చనిపోతాడులే, నేను చంపాల్సిన అవసరం లేదు. ఇలా రవి ఆసుపత్రికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ నాన్నకి చికిత్స జరుగుతుంది. వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళ స్నేహితుడు అక్కడ ఉంటారు. బాధపడకు రవి, ఏదో చిన్న ఆపరేషన్ చేస్తారు, మీ నాన్నకి ఏమీ కాదు. ఏమీ కాదేంటి, ఏదో అవ్వాలనే అనుకుంటే అని మనసులో అనుకుంటాడు. ఎంతైనా నువ్వు చాలా అదృష్టవంతుడివి. మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం బాబు. రోజూ మీ నాన్న నీ గురించే మాట్లాడతాడు. మా రవి ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని కలలు కనేవాడు.
మొన్న నీ పుట్టినరోజు సందర్భంగా మీ నాన్నగారిని నువ్వు డబ్బులు అడిగావంట కదా, లేదు అని చెప్పాడా? మాకు కూడా చెప్పాడు, కానీ చాలా బాధపడ్డాడు. నా కొడుక్కి అడిగినవన్నీ ఇచ్చి గారాబం చేస్తే నా కొడుకు ఎక్కడ చెడిపోతాడో అని భయంతో అలా చెప్పాను. నీకో విషయం తెలుసారా? పార్టీకి డబ్బులు ఇచ్చింది కూడా నేనే. ఆ తర్వాత నీ పరీక్షల రిజల్ట్ వచ్చి పాస్ అయితే మీ నాన్న ఎందుకు పొగడలేదో తెలుసా నీకు? నిన్ను పొగిడితే నువ్వు అక్కడికే ఆగిపోతావు అని. నువ్వు ఇంకా పై చదువులు చదవాలనేదే వాడి ఆలోచన. అలాగే నీకు బైక్ కొనివ్వలేదని చాలా బాధపడ్డాడు. నేను అన్నాను, ఒరేయ్ బైక్ కొనివచ్చు కదరా. అతనేమన్నాడో తెలుసా? ఇప్పుడే వాడికి అన్ని వసతులు సమకూర్చితే రేపు కష్టం వస్తే తట్టుకోలేడు, అందుకే బైక్ కొనివ్వలేదు అంటూ బాధపడ్డాడు. నా కొడుకు ఎంత కష్టం వచ్చినా నిలదొక్కుకొని ముందుకు వెళ్ళాలన్నదే వాడి ఆశ. నువ్వు ఓడిపోవడం మీ నాన్నకు ఇష్టం లేదు బాబు. నీ గురించి ఇలా ప్రతి క్షణం ఆలోచించేవాడు. ఇంకో విషయం తెలుసా బాబు? నువ్వు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నావని తెలుసుకొని చాలా బాధపడ్డాడు. నా కొడుకు ఎక్కడ వ్యసనాలకు బానిసై తన జీవితం నాశనం చేసుకుంటాడోనని నేను కొట్టాను అని మాకు చెప్పాడు. మీ నాన్న కన్నీళ్లు తెచ్చుకున్నాడు. ఇలా నీ గురించి ఆలోచించే అతనికి గుండె జబ్బు వచ్చింది. నువ్వు చెడిపోయావని తెలిస్తే మీ నాన్న తట్టుకోలేడురా. అప్పుడు రవి ఇవన్నీ విని చాలా బాధపడతాడు. ఏంటి, మా నాన్న నా భవిష్యత్తు గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడా? నేను ఎంతో ఎదగాలని ఆలోచిస్తున్నాడా? నేను కష్టపడాలి, ముందుకెళ్ళాలి, నాకెలాంటి నష్టం జరగకూడదని మా నాన్న కోరుకున్నాడా? నేనేంటి నాన్న గురించి ఇంత వ్యతిరేకంగా ఆలోచించాను. నాన్నని అర్థం చేసుకోలేకపోయాను. ఇంతలా ప్రేమించే నాన్నని చంపివేయాలని కూడా అనుకున్నాను. ఇంతలో వాళ్ళ నాన్న ప్రాణాలు కోల్పోతాడు. ఇది విన్న రవి తట్టుకోలేక ఏడుస్తూ, నాన్న నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను, నేను నిన్ను చంపివేయాలని కూడా అనుకున్నాను అని నాన్న శవం దగ్గర బోరునా విలపిస్తాడు. నాన్న నాన్న నన్ను క్షమించు, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నాన్న నాన్న అంటూ ఏడుస్తాడు. కానీ ఏం లాభం, ఈ మాటలన్నీ వినే స్థితిలో వాళ్ళ నాన్న లేడు. ఫ్రెండ్స్, తల్లిదండ్రులను గౌరవించండి, వారిని ప్రేమించండి. వారు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి ఆశలను నెరవేర్చి సమాజంలో ఒక బాధ్యత గల పౌరుడిగా బ్రతకడమే మనం తల్లిదండ్రులకిచ్చే అసలైన బహుమానం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.